హాయ్ నమస్తే. ఒక చిన్న మాట. ఈరోజు మనము చింత చిగురు నెత్తళ్ళు. ఇవి డ్రై ఫిష్ అండి. అంటే నెత్తళ్ళు పచ్చి నెత్తళ్ళు కాదు, ఎండబెట్టిన నెత్తళ్ళమాట. వీటిని చాలామంది అయితే చాలా ఫ్రైలా చేసుకొని ఉప్పు కారం చల్లి పప్పుచారు వాటిలో కూడా తింటారు. ఇది నేను ఇప్పుడు చేసేది మాత్రం చింత చిగురు నెత్తళ్ళ ఇగురు, అంటే బాగా డీప్గా దగ్గరికి ఇగురబెట్టేస్తాం అన్నమాట అండి. అది ఆ కర్రీ టైప్లో చేస్తున్నాను అనమాట. దీనికి మనం ముందుగా చింత చిగురుని క్లీన్ చేసుకుని లైట్గా నలిపేసి, లేదంటే మిక్సీలో ఒక్కసారి ఒక తిప్పు తిప్పితే పొడి కింద అయిపోతుంది. అది మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకుంటే చింత చిగురు రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఈ నెత్తళ్ళకి కూడా కొంచెం ఇసుక పట్టి ఉంటుందండి. అందుకని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని కడిగి వాటిని కూడా ఒక 2 నిమిషాలు నీళ్ళల్లో నానపెట్టి కనుక పక్కన పెట్టుకుంటే వాటికున్న డస్ట్ అంతా పోతుంది. కాబట్టి అవి కూడా మనము రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము బాణీలో కొంచెం ఆయిల్ వేసి ముందుగా ఈ నెత్తళ్ళను వేసి డీప్గా వేయించి తీసేయాలండి. నేను కొంచెం పసుపు వేసి వేయిస్తున్నాను. ఆయిల్లో పసుపు వేసి ఈ నెత్తళ్ళు వేసి వేయిస్తున్నాను అనమాట. వేయించడం వల్ల ఏంటంటే కొంచెం మనకి అవి కలర్గా కొంచెం నీట్గా వస్తే పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కరకరలాడేటట్టుగా వేయించుకున్నాం అనుకోండి, మనకి కర్రీలో కూడా నెత్తళ్ళ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అలా వేయించి పక్కన పెట్టుకున్న అదే ఆయిల్లో మనము ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేసి నీట్గా వేయించుకుని అది కూడా బాగా మగ్గిపోయిన తర్వాత మనము దానిలో ఈ ఉప్పు, పసుపు, ఆల్రెడీ కొంచెం పసుపు వేసాం కాబట్టి ఇంకొంచెం పసుపు వేసుకున్నా పర్లేదు, లేదంటే స్కిప్ చేసినా పర్లేదు, కారం, ఈ 3 వేసేసిన తర్వాత ఇవి బాగా దగ్గరికి వచ్చిన తర్వాత లైట్గా కొంచెం మనము చింతపండు పులుపు వేసుకోవాలండి. ఎందుకంటే చింత చిగురులో పులుపు ఉంటుంది కానీ లైట్గా వగరు అనిపిస్తూ ఉంటుంది అనమాట డైరెక్ట్గా చింత చిగురు వేస్తే. అందుకని ఒక చిన్న చింతపండు గుజ్జు కూడా చేసుకుని, గుజ్జుగా కానీ కొంచెం పులుసు మనకి కింద వేసుకుని ఈ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దాంట్లో కారం వేసేసి, కారం వేగిన తర్వాత మనము ఈ చింతపండు గుజ్జుని ఈ నెత్తళ్ళని వేసేయాలన్నమాట. ఈ నెత్తళ్ళు ఫ్రై చేసిన నెత్తళ్ళు ఈ గుజ్జులో ఉడికితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఈ చింతపండు గుజ్జు మనం వేసుకున్నప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ గుజ్జులో ఈ నెత్తళ్ళు ఉడకబెట్టడం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ గుజ్జు దగ్గరికి రాగానే మనము ఈ చింత చిగురుని వేసేసుకోవాలన్నమాట. అప్పుడు ఈ చింత చిగురు నెత్తళ్ళ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ నెత్తళ్ళకి వల్ల మనకి ఈ డ్రై ఫిష్ అని అంటాం కదండి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అలాగే మనకి హార్ట్ హెల్త్కి బాగా మంచిదండి. హై ప్రోటీన్ ఉంటుంది. మజిల్ గ్రోత్ కూడా మనకి ఫిష్ ఎలాగూ మనకి తెలిసిందే. అలాంటి ఈ నెత్తళ్ళతోటి మనము చింత చిగురు నెత్తళ్ళు అన్నది చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది నిల్వ కూడా ఉంటుంది. ఎక్కువ రోజులు పాడవకుండా మనం బయట పెట్టినా కూడా కర్రీ త్వరగా పాడవదు అన్నమాట. 2-3 డేస్ అయినా నిల్వ ఉంటుంది. అంత ఫ్రెష్గా అనిపిస్తుంది. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరందరూ కూడా ట్రై చేసి చూడండి. కొంచెం గ్రేవీగా కావాలనుకున్న త్వరగానే దించుకోవచ్చు. లేదు కొంచెం డ్రైగా తినడం ఇష్టమైన వాళ్ళైతే వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు చేసేసుకుని దీన్ని కొంచెం డ్రైగా ఇగురు కింద చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కంటే అప్పుడు అసలు అది రేర్గా దొరికే ఈ చింత చిగురుతో మనం ఇలాంటి ఐటమ్స్ చేసుకుని తినటం వలన రుచులు తెలుస్తూ ఉంటాయి. మనకి కాంబినేషన్ తెలిసినట్లయితే ఎన్నో రకాలుగా వండుకోవచ్చండి. అందులో ఇదొక స్పెషల్ అన్నమాట. ట్రై చేయండి అందరూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.